నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లను అడ్డుపెట్టుకొని మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుందామనుకున్న జగన్కు ఎలక్షన్ కమిషన్ రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరో కుట్రకు ఎమ్మెల్యేల రూపంలో తెరలేపారు. ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు అని పదే పదే చాలా సందర్భాల్లో చెప్పటం. అయితే ఇప్పుడు ఇదే ఇక్కడ నిజమవుతుంది. గతంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు గాను 260 కోట్ల జీతంతో ఎమ్మెల్యేలను నియమించుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేల రూపంలో మరో కొత్త కుట్రకు తెరలేపింది. మరి ఈ ఎమ్మెల్యేలను అసలు ఎందుకు రిక్రూట్ చేసుకుంది, వాళ్ళు చేస్తున్న పని ఏంటి, మరి వాళ్ళ టైం పీరియడ్ అయిపోయాక కూడా ఇప్పటికీ వాళ్ళు ప్రచారాల్లో కావచ్చు, వాలంటీర్ల విషయంలో కావచ్చు ఇంకా యాక్టివ్గా ఉండడాన్ని మనం ఎలా చూడవచ్చు, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే. సో వాలంటీర్లను ఉపయోగించుకొని గెలుద్దామని చూశారు జగన్మోహన్ రెడ్డి. సో ఈసీ వల్ల ఎదురు దెబ్బ తగిలింది. సో ఇప్పటి వరకు బయటికి రాని విషయం ఒక షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు మళ్ళీ కుట్రకు తెరలేపుతుంది అని. సో ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న సంగతి కూడా ఇప్పుడు ఎవరికి తెలియని పరిస్థితి. అసలు ఎమ్మెల్యేలు అంటే ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం పని చేస్తారనేది కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వాలంటీర్ల వరకే గ్రామాల్లో ప్రజలకు తెలుసు. అసలు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి, వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేసుకుంది, వాళ్ళతో చేస్తున్న కుట్ర ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ఇవాళ ఇది చాలా పెద్ద న్యూస్ అమ్మా. చెప్పాలంటే ఇది చాలా సంచలనమైన విషయం. మనం చెప్పుకోవాలంటే నిన్నటి వరకు మనం, అంటే నిన్నటి కూడా కాదు, మధ్యాహ్నం వరకు కూడా మనం అసలు వాలంటీర్సే మనం ఇలా చేస్తున్నారు అని అనుకున్నాము. ఇప్పుడు ఇది ఎంత పెద్ద సంచలనం అంటే ఎమ్మెల్యేలు అంటే మండల లెవెల్ ఆఫీసర్లు. ఈ మండల లెవెల్ ఆఫీసర్స్ అంటే ఎవరు? వీళ్ళేమి గవర్నమెంట్ ఉద్యోగులు కాదు. వీళ్ళని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని వాళ్ళ ద్వారా వీళ్ళు ఎవరు వీళ్ళని చేర్చుకున్నారంటే ప్రభుత్వమే, అంటే జగన్మోహన్ రెడ్డి. అసలు మనం ఎంత ఆశ్చర్యపోవాలంటే 260 కోట్లు ఈ 4.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేల పైన ఖర్చు పెట్టారు. దేనికిటా ఇంత చేసి వీళ్ళు చేసే పని? వీళ్ళు ఈ వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ఏ రకమైన శిక్షణ? ఒక్కొక్క వ్యక్తిగత, అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఆ వాలంటీర్లు వీళ్ళకి అందిస్తారట. ఇది నిజంగా చాలా పెద్ద కుట్ర కిందే మనం అనుకోవాలి. అంటే ఒక రాజుగారిని రక్షించడానికి ఇలా వలయాలు ఉంటాయి పూర్వం, 1, 2, 3, 4 అలాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ పక్క సజ్జల గారు, ఓ పక్క ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ, ఇవన్నీ కాకుండా ఇప్పుడు వాళ్ళందరికంటే కూడా వీళ్ళు చాలా పవర్ఫుల్గా మనకు కనిపిస్తున్నారు. ఎంత పవర్ఫుల్ కాకపోతే ఇప్పుడు మొత్తం సమాచారం అంతా వాళ్ళ గుప్పిట్లో. మనం ఏమనుకుంటున్నాం, వాలంటీర్లు ఒక్కళ్ళే మనకి ప్రాబ్లము రేపు పొద్దున్న అనుకుంటున్నాం. ఇప్పుడు వాలంటీర్ల మీద ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించిందో ఇప్పుడు ఈ విషయం ఇవాళ బయటకు వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారట, వీళ్ళకి ట్రైనింగ్ ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అర్థమైందా నీకు? అది ఈ రకంగా అన్నమాట. ఎలా చెయ్యాలి ఏంటి అనే విషయంలో, అంటే మీరు సమాచారం ఎలా తీసుకురావాలి, ఒక్కొక్క వాలంటీర్ 50 కుటుంబాల నుంచి సమాచారం ఎలా తీసుకురావాలి అన్న విషయం మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా ఏం పర్వాలేదు, వాలంటీర్లని వాడేసుకుంది ప్రభుత్వం. వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో పెట్టి మొత్తం వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని వచ్చి ఇప్పుడు ఈ వీళ్ళ ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వాలంటీర్ల మీద నజర్ ఉందో ఇంకొక మళ్ళీ గ్రూపుల కింద వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకుని వీళ్ళు ఈ యాడ్స్ కానీ, అంటే ఈ ప్రకటనలు, ఈ ఎలక్షన్కి సంబంధించి ఏమేమి వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు ఒక్కొక్క కుటుంబానికి ఈ వాలంటీర్లకి వాళ్ళు పంపిస్తున్నారు. అర్థమైందా? పంపించే ఆ గ్రూపుల్లో వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి చేరేస్తారు ఈ విషయాన్ని. అంటే ఇది వీళ్ళని అంటారు స్లీపర్ సెల్స్ లాగా అన్నమాట వీళ్ళందరూ పనిచేసేది. అంటే ఇది ఎంత పెద్ద కుట్ర కింద. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా అసలు ఈ విషయం మీద ఏదైనా కేసు వేయచ్చా ఏంటి ఆలోచించాలి. మీరు చెప్పినట్టు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఎన్నో విమర్శలు వచ్చాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంది. అసలు ఎమ్మెల్యేల గురించి ఇప్పటివరకు కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక అర్థంగా, అంటే తెలియని పరిస్థితి, అంటే వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని కూడా. అయితే ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ టైం పీరియడ్ కూడా అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంటే ఇప్పుడు ఎన్నికల నిబంధనల కింద ఉంటుంది కాబట్టి వాళ్ళ టైం పీరియడ్ కూడా అయిపోయింది. అయినా ఇప్పటికి కూడా వాళ్ళు పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంట ఉండి ప్రచారం చేస్తూ, అంటే ఇప్పటికే రావాల్సిన సమాచారం
సమాచారాన్ని అంతా కూడా వాళ్ళు వాలంటీర్ల ద్వారా సేకరించారు. అంటే ఎవరెవరి ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి, అన్నిటి గురించి సమాచారం ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర ఉంది. వాళ్ళే ఇప్పుడు అభ్యర్థులతో ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఏ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఎమ్మెల్యేలని 2019 డిసెంబర్లో తీసుకున్నారమ్మా. వాళ్ళ టర్న్ యాక్చువల్గా మొన్న ఫిబ్రవరి తోటి అయిపోయినా కూడా వాళ్ళ నుంచి మీరు చెప్పినట్టుగా అభ్యర్థుల వెంట వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. అంటే అభ్యర్థులకి వీళ్ళు సమాచారాన్ని అందిస్తున్నారనమాట. ఇంకో ఈ ఇంటికి వెళ్ళండి, ఈ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉంటాయి, వీళ్ళకి కావాల్సిన వీళ్ళ పరిస్థితులు ఇవి, వీళ్ళ స్థితిగతులు ఇవి, వీళ్ళకి మీరు ఈ రకంగా వీళ్ళకి చెప్పండి అంటే వాళ్ళకి ఏం కావాలో దాన్ని వీళ్ళు చేతల్లో కాకుండా ముందు మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఓకే, వాళ్ళకి ఒక భరోసా లాగా మీకు ఇది కావాలి కదా మేము చేసి పెడతాం, ముందు మాకు ఓటు వేయండి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. అర్థమైందా? ఇది అసలు ఇప్పుడు ముందు ఇంతవరకు బయటికి రాని విషయం. ఇది ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించి ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్ళాలి. కేంద్ర ఎన్నికల సంఘం మొన్న రఘురామిరెడ్డి గారి విషయంలో ఎంత తొందరగా నిర్ణయం తీసుకుందో అదేవిధంగా ఈ ఎమ్మెల్యేల విషయంలో ఈ ప్రభుత్వం మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలి తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎక్కడి నుంచి అజమాయిషీ లేదు. ఈవెన్ కలెక్టర్లు కూడా వీళ్ళని అజమాయిషీ చేయడానికి లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాలంటీర్ల ఫోన్ నెంబర్లతో వాలంటీర్ల అండర్లో ఉండే 50 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆ కుటుంబాల వరకు గ్రూప్ క్రియేట్ చేయటం, లేకపోతే బూతుల వారీగా ఈ బూత్కి ఇంతమంది అని చెప్పి అంతమందిని గ్రూప్ క్రియేట్ చేయటం, వాళ్ళకి పర్సనల్గా ప్రచారం చేయటం వైసీపీ గురించి. సో ఇలా చేస్తూ ఉన్నారు. మరి ఇలా చేస్తూ ఉంటే ఇది రాబోయే ఎలక్షన్స్లో వాలంటీర్స్ మీద ప్రజల మీద ఎంత మేర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారు? చాలా ఎక్కువ ఉంటుందమ్మా. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షాలు దీని మీద చాలా వెంటనే దృష్టి పెట్టాల్సిన విషయం ఇది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా వీళ్ళ మీద ఎటువంటి అజమాయిషీ లేదు. అంటే ఒక మండలంలో ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, తహసీల్దార్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఏ ఆఫీసర్ కూడా వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేరు. అంటే వీళ్ళు ఎవరి అజమాయిషీ కిందకి రారు. వీరు ఇండివిజువల్గా పనిచేస్తున్నారు. వీళ్ళు డైరెక్ట్ చీఫ్ మినిస్టర్కో లేదా చీఫ్ మినిస్టర్కి కావాల్సిన వ్యక్తి కింద అండర్కో వస్తారు వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు చాలా అజమాయిషీ చేస్తారనమాట ఎవరి మీద, వాలంటీర్స్ మీద. వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ కుటుంబం వాళ్ళకి వీళ్ళు ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైసీపీకి సంబంధించి వాళ్ళకి అన్ని వివరాలు ఇస్తున్నారు కదా. ఈ ఇవ్వటం వల్ల ఇది రేపొద్దున చాలా పెద్ద ప్రభావం అయితే చాలా ఉంటుంది. సో దీన్ని ముందు అరికట్టాలంటే ముందు ప్రతిపక్షాలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పటికే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పి దానికి వ్యక్తిగత సమాచారాన్ని ఆల్రెడీ ఎమ్మెల్యేలు పంపించేయటం జరిగింది. ఇది చూసుకుంటే మామూలుగా అయితే చట్టపరంగా నేరం. సో ఆల్రెడీ దీన్ని చేసేశారు. ఓ పక్క చూస్తే డమ్మీ ఈవీఎంలు, దొంగ ఓట్లు నడుస్తున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. వీటన్నింటి నేపథ్యంలో అసలు రేపు ఎలక్షన్లు ఎలా జరిగే అవకాశం ఉంటుందంటారు? దీనిపై ఈసీ దృష్టి పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ కూడా మీరు యాడ్ చేయాలి. అందులో పెద్ద విషయం అది, అన్నిటికంటే పెద్ద విషయం ఫోన్ ట్యాపింగ్. సో వీటన్నింటి మీద ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో ఈ ఘోరాలు నేరాలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. ముఖ్యంగా అమిత్ షా గారి మీద ఉంది, మోదీ గారి మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు కూటమిలోనే ఉన్నారు కాబట్టి, కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఒక్క తెలుగుదేశానికో జనసేనకో వచ్చే నష్టం కాదు. ఇది బీజేపీకి కూడా ఇది చాలా పెద్ద నష్టాన్ని వాటిల్లో చేస్తుంది. అందుకని ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం, అమిత్ షా గారు, మోదీ గారు ముగ్గురు దృష్టి పెట్టి ఇమీడియట్గా ఈ ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నాయో ముందు ఈ వ్యవస్థని ముందు రద్దు చేసి వాళ్ళెవరు కూడా ఇప్పుడు వాలంటీర్లు కానీ వీళ్ళు కానీ ఏ రకంగానూ ఎలక్షన్ ఏజెంట్స్గా కానీ ఏ రకంగానూ పనిచేయటానికి వీల్లేదు. తర్వాత ఈ ఎమ్మెల్యేలు అదే ఇప్పుడు ఎన్నికల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే వీళ్ళ సమాచారం మొత్తం వాళ్ళు సేకరించి ఈ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సమాచారం సేకరించి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలి. అంటే వీళ్ళతో తిరగకుండా, వీళ్ళు ఫీల్డ్లో లేకుండా వాళ్ళని ఎన్నికలు జరిగే ఈ తరుణంలో ఈ 40 రోజులు వాళ్ళని దూరంగా పెట్టాలి. దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వేరే రాష్ట్రానికి పంపిస్తారా లేకపోతే వాళ్ళందరినీ ఒక చోటకి చేరుస్తారా అనేది ఎన్నికల సంఘం మీద ఉన్న పెద్ద విషయం. ఇది ముందు వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.